వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. నేను మార్నింగ్ 6:30కి కరెక్ట్గా గిఫ్ట్ నిఫ్టీ ఎంతకు ఓపెన్ అవుతుందనేది చూస్తే 570 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపించింది. అండ్ ఈవెన్ ఎస్టర్డే లైక్ ఆల్మోస్ట్ 11-12 ఆ టైంకి నిన్న నైట్ అయితే మాత్రం గిఫ్ట్ నిఫ్టీ ఆ టైంలో కూడా 450 పాయింట్స్ టు 500 పాయింట్స్ చూపించింది. డౌ 2% పైన కరెక్షన్ అయింది. పాజిటివ్ సైడ్ ర్యాలీ ఇచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ 3% పైగా మూమెంటం ఇచ్చింది. వీటన్నిటి బట్టి మీకు ఒకటి అర్థమవుతుంది, వార్ ఆగిపోయిందేమో అని చెప్పి. వార్ అయితే ఆగలేదు. మరి వార్ ఆగకుండానే ఎందుకు మార్కెట్స్ ఇంత పాజిటివ్గా టర్న్ అయినాయి? బేసిక్గా మనకి ఇప్పటివరకు మార్కెట్స్ ఫాలో అయింది ఫియర్. ఓకే, ఎక్కడ యుద్ధం అనేది ఇంకా తీవ్రత పెంచే ఛాన్సెస్ ఉంటాయని. ఈ ఫియర్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌నో ఈ ఫియర్ కాస్త లిటిల్ బిట్ బ్రీత్ తీసుకునే విధంగా అయితే మాత్రం కన్వర్ట్ అయింది. ఓకే, ఓకే పర్లేదు, కొంచెం వెయిట్ చేసి చూద్దాం అనే విధంగా టర్న్ అయిందనమాట. అంటే ఏంటి ఆ పాజిటివ్ డెవలప్‌మెంట్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాలి. ఓపెన్ అయిన గ్యాప్ అప్ సస్టైన్ అవుతదా లేదా? ఇక్కడి నుంచి మార్కెట్ బాటమ్ అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయా? అండ్ అలానే ఇక్కడి నుంచి ఫర్దర్‌గా మార్కెట్స్ ఒకవేళ రికవరీ అయితే ఎంతవరకు అవ్వచ్చు? ఏ విధంగా జరగచ్చు? ఏంటి? స్టాక్స్ గురించి కొన్ని అప్డేట్స్, సేమ్ టైమ్ వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ గురించి అప్డేట్స్, యూఎస్‌డి ఐఎన్ఆర్, క్రూడ్ ఆయిల్ మొత్తం అన్నీ డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూసినేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఫస్ట్ వన్, మనం 2 డేస్ యూఎస్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు? మనకి ట్యూస్డే హాలిడే అయింది కాబట్టి మండే నైట్ యూఎస్ మార్కెట్స్, ట్యూస్డే నైట్ యూఎస్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. దాని ప్రకారంగా సింపుల్ అండ్ షార్ట్‌లో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. మండే నైట్ ఏం జరిగిందనంటే యూఎస్ మార్కెట్స్ అన్నీ ఫ్లాట్‌లో క్లోజ్ అయినాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ట్యూస్డే నైట్ ఏం జరిగిందంటే డౌ జోన్స్ వచ్చేసరికి 1125 పాయింట్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయినాయి. నాస్డాక్ వచ్చేసరికి 795. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ మాట్లాడుకుంటే డౌ జోన్స్ 2.5% పాజిటివ్‌గా క్లోజ్ అయితే నాస్డాక్ 3.83% పాజిటివ్‌గా క్లోజ్ అయింది. ఈవెన్ ఎస్ఎండ్‌పి 500 విక్స్ అయితే ఆల్మోస్ట్ 18% క్రాష్ అయితే మాత్రం అయింది. విక్స్ క్రాష్ అవ్వడం, మార్కెట్ పాజిటివ్ సైడ్ టర్న్ అవ్వడం లిటరల్లీ మన ఇండియన్ మార్కెట్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. బట్ ద పాయింట్ ఈజ్, ఏదైతే పాజిటివ్ మూమెంటం వచ్చిందో దానికి రీజన్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. హౌఎవర్ నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్ గురించి కూడా మాట్లాడుకుందాం. యూరోపియన్ మార్కెట్స్ ఎస్టర్డే అయితే మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఫ్యూచర్స్ అయితే మాత్రం ఇంకా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఆఫ్టర్నూన్ అది కూడా పాజిటివ్గా ఓపెన్ అవ్వడానికి చూపెడుతుంది. ఏషియన్ మార్కెట్స్లో జపాన్ మార్కెట్ 4% బౌన్స్ అయితే ఎస్ఎండ్పి ఏఎస్ఎక్స్ 200 1.6% బౌన్స్ అయింది. ఈవెన్ షాంఘై, ఎస్జెడ్ఏసీ కాంపోనెంట్, చైనా A50 ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పాజిటివ్లు అయితే ట్రేడ్ అవుతున్నాయి. మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ ట్రేడ్ అవుతున్నట్టే మనకైతే కనపడుతుంది. నా ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఎట్లా ట్రేడ్ అవుతున్నాయి అన్న దాని గురించి మనం చూసుకుంటే కరెంట్లీ డవ్ ఫ్యూచర్స్ +50, నాస్డాక్ ఫ్యూచర్స్ +60లో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ యూరోపియన్ మార్కెట్ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇండియన్ రూపీ ఎస్టర్డే అంటే డే బిఫోర్ ఎస్టర్డే 95.5 ఉండేది, ఇప్పుడు 93.472కి వచ్చేసింది. ఆల్మోస్ట్ 2 రూపీస్ అయితే మాత్రం ఎప్రిషియేట్ అయింది. ఇది మన మార్కెట్స్కి పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే రూపీస్ అంత హ్యూజ్ వేలో డ్రాప్ అయితే మాత్రం మేబీ రెండు థింగ్స్కి పాజిటివ్. ఒకటి, ఎఫ్ఐఐ పాజిటివ్ సైడ్ టర్న్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే రూపీస్ స్ట్రెంథెన్ అవుతుంటే గోల్డ్ అండ్ సిల్వర్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ పంప్ అవుతూ ఉంటాయి. దానివల్ల గోల్డ్ ప్రైజు, సిల్వర్ ప్రైజు డ్రాస్టిక్గా పెరగడానికి అవకాశాలు అయితే ఉంటాయి. తర్వాత నా ఏడిఆర్స్ ఎప్పుడైనా కానీ మీకు తెలుసు కదా. సో నేను ఏడిఆర్స్ గురించి చెప్తాను. ఎందుకు? ఎప్పుడైనా గ్యాప్ అప్స్ ఓపెన్ అవుతునేటప్పుడు మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే, స్ట్రాంగ్ పాజిటివ్గా క్లోజ్ అయితే ఆ గ్యాప్ అప్ అనేది మోస్ట్లీ మనం ట్రస్ట్ చేయొచ్చు అని దాని అర్థం. కరెంట్లీ ఇన్ఫోసిస్ 1.96% పాజిటివ్గా క్లోజ్ అయితే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3.24% పాజిటివ్గా క్లోజ్ అయింది. విప్రో 2.42, ఐసిఐసిఐ బ్యాంక్ 2.78% హయ్యర్ సైడ్ అయితే మూమెంటం ఇచ్చింది. మెజారిటీ ఆఫ్ ద ఏడిఆర్స్ అన్నీ కూడా ఒక స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ మూమెంటం అయితే ఇవ్వడం మనం చూడగలిగాం. ఏడిఆర్ ఏదైతే పాజిటివ్ సైడ్ మూమెంటం ఇచ్చిందో, గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో అది సస్టైన్ గ్యాప్ అప్ అనేది ట్రస్టబుల్ గ్యాప్ అప్ అని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏంటి అసలు పాజిటివ్ అప్డేట్స్ వచ్చినాయి? మండే ఈవినింగ్ 3:30కి మన మార్కెట్ క్లోజ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పుడు మార్నింగ్ మనం రికార్డ్ చేసిన టైం వరకు మొత్తం ఏం జరిగింది? బేసిక్గా మండే ఈవినింగ్ అయితే మాత్రం ఎస్కలేషన్స్ బాగా పెరిగినాయి. అందువల్ల మార్కెట్స్ అన్నీ కూడా న్యూట్రల్గా రియాక్ట్ అయినాయి.
ట్యూస్డే యెస్టర్‌డే ఆఫ్టర్‌నూన్ నుంచి మార్కెట్ సినారియో మారిపోయింది. ఎందుకు అనంటే ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇది చూడండి నిన్న ఆల్మోస్ట్ 4:40కి ఇతను చేసిన పోస్ట్ అనమాట. ఇప్పుడు అతను చేస్తున్న పోస్ట్ ఏంటంటే నిన్న 4:40కి మీ అందరికీ కూడా 2 అవకాశాలున్నాయి. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వట్లేదని ఆలోచించుకుంటూ ఉంటే మీకొకటే. సో, మా దగ్గర చాలా ఉంది. సో, అంటే మా దగ్గర చాలా క్రూడ్ ఆయిల్ ఉంది. అది మీరు మా దగ్గర నుంచి కొనుక్కోండి. మేము మీకు అమ్ముతాం. 2 ఈ యుద్ధాన్ని లాంగ్ టైమ్‌కి కంటిన్యూ చేయలేం. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వలేదనంటే రెండో ఛాన్స్ మీకే ఇచ్చేస్తున్నాం. ఇది మీ సమస్య. మీకోసం మేమెందుకు పోరాడడం. సో, ఈ యుద్ధాన్ని మేము ఎక్కువ లాంగ్ టైమ్ కంటిన్యూ చేయలేము. అంటే అతనికి అనిపించిందనుకుంటా లేకపోతే అతని కంట్రీలోని ప్రొటెస్ట్స్ పెరిగిపోతున్నాయి. ఓన్లీ యూఎస్‌లోని ట్రంప్‌కి అగెయిన్స్ట్‌గా 10 మిలియన్ పీపుల్ ప్రొటెస్ట్స్ చేస్తున్నారండి. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఎందుకు అతను ఇంత భయపడ్డారంటే ట్రంప్ గారు మిడ్‌లోనొచ్చేసరికి మే మిడ్. సో, అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ ఆర్ ఆ నెక్స్ట్ మంత్ అనుకుంటా. మే ఆర్ జూన్‌లోని మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. అది గాని ట్రంప్ గాని ఓడిపోతే మాత్రం డెఫినిట్‌గా ట్రంప్ నెక్స్ట్ 2 ఇయర్స్ ఈవెన్ ప్రెసిడెంట్‌గా ఉండి కూడా ఉపయోగం లేదు. మేబీ ఆ రీజన్ వల్ల ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఆయిల్ వెళ్ళడానికి మాకేంటి సంబంధం? మీది ఈ సమస్య. మీరే ఇన్వాల్వ్ అవ్వాలి. మీరే జేసుకోవాలి. సో, ఇందులో నేను మరి ఇంక ఇన్వాల్వ్ అవ్వలేకపోవచ్చు. అయితే ఇరాన్ డిఫెన్స్‌ని అంతా కూడా అంతం చేశాం కాబట్టి మేము ఈ ధైర్యంగా స్టెప్ వేస్తున్నామని చెప్పి క్లియర్ కట్‌గా చెప్పేశారు. సో, మీకు ఆయిల్ కావాలనుకుంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మీరే ఇరాన్‌తో మాట్లాడుకొని ఏదో చేసుకొని ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మీరు వెళ్ళండి అని క్లారిటీ ఇచ్చేసాడు ట్రంప్. ఎప్పుడైతే నేను వదిలిపెట్టబోను అండ్ గ్రౌండ్ ట్రూప్స్‌ని ఇవన్నీ చేస్తానని చెప్పిన ట్రంప్ ఈరోజు కొన్ని పాజిటివ్‌గా ట్వీట్ చేసేసరికి కొంచెం మార్కెట్ బ్రీత్ తీసుకునే విధంగా అయితే మాత్రం వెళ్ళింది. దాని తర్వాత ట్రంపే కొన్ని ఇంటర్వ్యూస్‌లో చెప్పడం ప్రకారం ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి. ట్రంప్ చెప్తున్న దాని ప్రకారంగా సో, యాస్ లాంగ్ యాస్ ఈ యుద్ధాన్నయితే మాత్రం మోస్ట్‌లీ లాంగ్ వే అయితే మాత్రం ఇగోండి వి ఆర్ నాట్ గోయింగ్ టు బీ దేర్ టూ మచ్ లాంగర్ అని. సో, మేమంత లాంగర్‌గా అయితే మాత్రం వెళ్ళలేము. సో, అంటే ఇప్పటికే చాలా రోజులయింది. అండ్ దీన్ని ఇంకా లాంగ్ వేలో కంటిన్యూ చేయలేము. అండ్ అయితే మా ట్రూప్స్ సేమ్ టైమ్ మా మెరైన్స్ అన్నీ డిప్లాయ్ చేసే ఉన్నాయి. బట్ కాకపోతే ఈ ఎస్కలేషన్‌ని లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసుకుంటే ఏ యూజ్ లేదని నాకు అనిపిస్తుంది. దీన్ని లాంగ్ టర్మ్ అయితే మాత్రం నేను కంటిన్యూ చేయలేను అనేటట్టు ట్రంప్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఒక పక్క వచ్చేసరికి మీరే ఇన్వాల్వ్ అయ్యి చేసుకోండి అని చెప్పడం. ఇది లాంగ్ టర్మ్ నేను కంటిన్యూ చెయ్యలేను. సో, ఒకవేళ గాని కంటిన్యూ చేస్తే మాత్రం డెఫినిట్‌గా అదొక బిగ్ ఇన్వెన్షన్ అవుతది. సో, యూఎస్‌కి ఇరాన్‌ని కంప్లీట్‌గా ఇన్వెన్షన్ చేసే అంటే కంప్లీట్‌గా ఇరాన్‌ని స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయి. ఆ కేపబిలిటీ కూడా ఉంది. బట్ ఇప్పుడు నేను అది చేయాలనుకోవట్లేదని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు. దీని తర్వాత ఇరాన్‌కి ఎప్పుడైతే ట్రంప్ ఇట్లా చెప్పారో అసలైన పర్సన్స్ లైక్ యూరోపియన్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్ అయితే మాత్రం డైరెక్ట్‌గా ఇరాన్ తోటి ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది. ఓకే. ఇక ఇరాన్ తోటి. సో, ఏంటి ఆ ఫోన్ కాల్? ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు ఇరాన్ వాళ్ళు కూడా ఒకటే చెప్పారు. మాకు కూడా యుద్ధాన్ని కంటిన్యూ చేయాలని లేదు. బట్ కాకపోతే మాకు చిన్న డిమాండ్స్ ఉన్నాయి. అదేంటంటే మాకు ఓకే. సెక్యూరిటీ గ్యారంటీ కావాలి. ఏంటి ఆ సెక్యూరిటీ గ్యారంటీ? ఫ్యూచర్‌లో యూఎస్ గాని, ఇజ్రాయెల్ గాని మా మీద అటాక్స్ చెయ్యదు అని చెప్పి మాకొక గ్యారంటీ గాని ఇవ్వగలిగితే డెఫినిట్‌గా ఈ యుద్ధాన్ని ఆపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక పక్క ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఓకే. పెజిష్కియాన్ అనే పర్సన్ అయితే మాత్రం మోస్ట్‌లీ ఈ స్టేట్మెంట్ చేయడం జరిగింది. మొన్నటి వరకు యుద్ధం ఆగుతదా? లేదా? ఎస్కలేషన్ ఇంకా ఎళ్తదేమో అన్న రీజన్ ఉంటే, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ వీళ్ళు కొంచెం మార్కెట్‌ని బ్రీత్ తీసుకునే విధంగా స్టేట్మెంట్స్ చేయడంతోటి ఎక్కడైనా పాజిటివ్ డెవలప్‌మెంట్ కనపడతదేమో, యుద్ధం ఆగిపోతదేమో అనే రీజన్స్‌తో వార్ అయితే మాత్రం స్టాప్ అవుతదనే ఎక్స్‌పెక్టేషన్స్‌తో మార్కెట్ వచ్చేసరికి పాజిటివ్ సైడ్ అయితే టర్న్ అయింది. ఈవెన్ యెస్టర్‌డే క్రూడ్ హెవీగా క్రాష్ అయింది. ఒకానొక టైంలో క్రూడ్ నిన్న 102, 101 వరకు కూడా వచ్చేసింది. బట్ స్టిల్ ఇప్పటికి కూడా 105, 102 దీన్ని బట్టి మీకేమర్థమైంది? గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా బ్రెంట్ ఆయిల్ 100 అబోవ్ ఉంటే సైకలాజికల్ నంబర్ 100 అబోవ్ గాని ఉంటే మాత్రం మార్కెట్ పాజిటివ్‌గా రికవరీ అయినా దాన్ని కన్ఫర్మేషన్‌కి తీసుకోలేము. ఎందుకంటే మార్కెట్స్‌కి ఎప్పుడైనా క్రూడ్ ప్రైస్ పెరుగుతుంటే ఇన్‌ఫ్లేషన్ పరంగా ప్రెషర్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని ప్రకారంగా బ్రెంట్ ఆయిల్ పెరుగుతునేటప్పుడు అంత ఫాస్ట్‌గా మనం ఎక్స్‌పెక్టేషన్స్‌ని బిల్డ్ చేసుకోలేము. సో, అందుకే దీన్ని బట్టి మనకు అర్థమవ్వాల్సిందేంటి, ఇప్పుడే కాదు ఎప్పుడైనా గానీ మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని పాజిటివ్‌గా అందరూ తీసేసుకోవద్దు. క్రూడ్ ఆయిల్ అనేది కొంచెం 100 బిలో వస్తే మనం అప్పుడు పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐఐ ఆహ్, ఆన్ మండే 11,163 క్రోర్స్ మార్కెట్‌లో షార్ట్ చేశారు. సెల్ చేశారు. డిఐ 14,894 క్రోర్స్ బై చేయడం జరిగింది. ఎఫ్ఐఐ చాలా డ్రాస్టిక్‌గా నంబర్‌నైతే ఇంక్రీజ్ చేశారు. ఈవెన్ వాళ్ళు ఎఫ్ అండ్ ఓలో బిల్ చేసిన పొజిషన్స్ ప్రకారంగా చూస్తే ఫ్యూచర్స్ సైడ్ ఇప్పటికీ కూడా
2,64,000 పొజిషన్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. ఆప్షన్స్ సైడ్ 5,96,000. ఎఫ్ఐఐ కంప్లీట్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో నెగిటివ్ సైడే పొజిషన్స్ని బిల్డ్ చేసి పెట్టుకున్నారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా నెగిటివ్ సైడే పొజిషన్స్ని బిల్డ్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళిద్దరూ పొజిషన్స్ని నెగిటివ్ సైడ్ ఏదైతే బిల్డ్ చేసి పెట్టుకున్నారో ఇది మోస్ట్లీ మార్కెట్స్కి అయితే మాత్రం ఒక పక్క ఫియర్ని ఎక్కువ క్రియేట్ చేస్తుంది. అయితే ఈరోజు ఓపెన్ అయ్యే గ్యాప్ అప్ అనేది కొంత షార్ట్ కవరింగ్ అవుతుందని నేను అనుకుంటున్నా. నా ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ గ్యాప్ అప్ సస్టైన్ అవుతుందా అవ్వదా అనేది. సో క్లియర్గా మనం టెక్నికల్ అనాలిసిస్లో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నిఫ్టీ 50 అయితే మాత్రం నేను 3 మంత్స్ చార్ట్ని పెట్టి అనలైజ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నిఫ్టీ 50 పరంగా చూసుకుంటే 22,485 అంటే ఇంపార్టెంట్ సైకలాజికల్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిపోయింది. కానీ సో నిఫ్టీ 50కి అయితే మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ కూడా ఉంది 22,000. కరెంట్లీ ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్లోనే ఇక్కడే కన్సల్టేషన్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు పాజిటివ్ డెవలప్మెంట్ కనపడుతుంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ లెవెల్ పైన క్లోజ్ అయిపోతుంది. అంటే ఒక్కసారి సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు అది రెసిస్టెన్స్ అవుతుంది. రెసిస్టెన్స్ అంటే అప్రాక్సిమేట్లీ 2,700, 800 జోన్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయినప్పుడు బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ 1 అవర్ చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు అందులో 50% ఫాలో అవ్వడం అనేది సహజం. 100% కానీ ఫాలో అయితే మాత్రం గ్యాప్ అప్ ట్రస్టబుల్ అని కాదు. ఓకే, గ్యాప్ అప్ని మనం ట్రస్ట్ చేయలేము. దట్ ఈస్ నాట్ ఏ ట్రస్టబుల్ గ్యాప్ అప్. సో ఇది ఫస్ట్ మీకు క్లియర్ కట్గా అర్థం చేసుకోవాల్సింది సింపుల్ అండ్ ఈజీ టిప్. అండ్ ఇంకోటి, ఆ గ్యాప్ అప్ 100% డిప్ అయిపోయి ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ కానీ బ్రేక్ అయిపోతే అంటే 22,331 మండే యొక్క క్లోజింగ్ ప్రైస్ అది కానీ బ్రేక్ అయిపోతే మాత్రం ఫర్దర్గా ఫాల్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. ఈ పాయింట్స్ బట్టి మోస్ట్లీ మార్కెట్లో బియర్ మొమెంటం కంటిన్యూ అవుతుందా లేదనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. 50% అయితే ఫాలో అయితే మళ్ళీ పాజిటివ్ సైడ్ వెళ్తుంది. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ కూడా నెగిటివ్స్ అయితే ఉన్నాయి. ఒకటి క్రూడ్ ఆయిల్ అబోవ్ 100 ఉండడం, అండ్ ఇంకోటి వచ్చేసరికి వార్ కంప్లీట్గా ఆగిపోయినట్లేదు. ఎప్పుడైనా మళ్ళీ టెన్షన్ రైజ్ అవ్వచ్చు. ఈ ట్రంప్ ఎప్పుడైనా తన స్టేట్మెంట్స్ని మార్చేయచ్చు. ఈ రోజుకి గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపించడానికి రీజన్స్ అయితే మాత్రం కొంచెం మార్కెట్స్ పాజిటివ్గా బ్రీత్ తీసుకునే విధంగా ఉన్నాయి న్యూస్ అప్డేట్స్. కానీ అది కంటిన్యూ అయితే మాత్రం ఇది కూడా కంటిన్యూ అవుతుంది రికవరీ. అండ్ మళ్ళీ ఎస్కలేషన్ స్టార్ట్ అయితే మాత్రం మళ్ళీ మార్కెట్లో ఫాల్ కనపడుతుంది. యూరోపియన్ కంట్రీస్ ఆల్రెడీ ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి, మొన్నటి వరకు మేము ఇన్వాల్వ్ అవ్వమని చెప్పారు, ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మోస్ట్లీ గ్లోబల్ పరంగా అదర్ కంట్రీస్ కూడా ఇరాన్తో డైరెక్ట్గా మాట్లాడుకొని దీన్ని క్లోజ్ చేస్తారేమో అని అనుకుంటున్నా. పాకిస్తాన్ మీడియేటింగ్గా ఉండే ఉపయోగం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే యూరోపియన్ కౌన్సిల్ వాళ్ళు మాట్లాడిన దానికి కొంచెం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కనిపించింది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. స్టాక్స్ పరంగా గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మాట్లాడుకుంటే కరెంట్లీ బిట్ కాయిన్ పరంగా డిస్కస్ చేసుకుంటే మాత్రం యాజ్ ఆఫ్ నౌ నిన్న యూఎస్ మార్కెట్స్లో అంత బిగ్ రికవరీ రావడం డెఫినెట్గా బిట్ కాయిన్ కూడా కొంత సపోర్ట్ చేయొచ్చు. అందుకే బిట్ కాయిన్ అయితే మాత్రం ఎస్టర్డే ఒక స్ట్రాంగ్ మొమెంటం అయితే ఇవ్వడం మనం చూసాం. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఆల్మోస్ట్ బిట్ కాయిన్ 68,000 వరకు మొమెంటం వచ్చింది అండ్ స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజ్ అయింది కాబట్టి మేబీ బిట్ కాయిన్ ఫర్దర్గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడికి రీచ్ అవ్వడానికి అయితే మాత్రం ప్రాబబిలిటీస్ చూపెడుతుంది. ఓకే, కరెంట్లీ బిట్ కాయిన్ అయితే మాత్రం 71,000 వరకు రీచ్ అవ్వచ్చు. ఎనీథింగ్ 71,000 లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం బిట్ కాయిన్ ఫర్దర్గా మూవ్ చూడొచ్చు. ఫాల్ అయితే మాత్రం బిట్ కాయిన్కి 65,500 బ్రేక్ అయితేనే ఎక్స్పెక్ట్ చేయండి, లేకపోతే మాత్రం ఫాలో అవడం కష్టం. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, స్ట్రాంగ్ రికవరీ ఎస్టర్డే కనిపించింది. 4,520 ఔన్స్ దగ్గర నుంచి 4,700 ఔన్స్ వరకు కూడా వెళ్ళిపోయింది. సో వెరీ గుడ్ రికవరీ, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా టర్న్ అవ్వడం, సో రూపీ వచ్చేసరికి స్ట్రెంగ్తెన్ అవ్వడం, సో మోస్ట్లీ ఇది మార్కెట్స్కి ఒక పక్క పాజిటివ్గా మారింది అనేది నా ఒపీనియన్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ కూడా ఇంతే. అయితే మీరందరూ కూడా ఈరోజు మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఈరోజు మీ డిమాట్ అకౌంట్స్లో గోల్డ్ బీస్, సిల్వర్ బీస్ ఇవన్నీ అప్డేట్ అయ్యి ఉంటాయి. కానీ మీకు 24/7 అప్డేట్ అప్డేటెడ్గా ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇది డెల్టా ఎక్స్చేంజ్. ఇందులో మీరు 24/7 ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో కింద కామెంట్ బాక్స్లో కూడా నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా సో ఇందులో 24/7 ట్రేడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్ విత్ లివరేజ్. ఓకే, నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి పాజిటివ్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు మళ్ళీ శశిధర్ జగదీష్ గారిని అయితే మాత్రం మళ్ళీ సీఈఓ కింద అయితే మాత్రం తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇది కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంకో అప్డేట్ కూడా ఉంది. సౌత్ ఈస్ట్ ఏషియాకి అయితే మాత్రం డీజిల్ ఎక్స్పోర్ట్స్ అయితే మాత్రం లాస్ట్ 7.5 years
హై అయితే ట్రిగ్గర్ అయిందని చెప్తున్నారు. ఇది పాజిటివ్‌గా తీసుకోవచ్చు. మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇండియా సైడ్ నుంచి మోస్ట్‌లీ డీజిల్‌ని ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియా వాళ్ళైతే మాత్రం సప్లై చేసుకోవడం కోసం ఏదైతే ఈ డేటా చూపెడుతుందో, సప్లై చేసిన డేటా కూడా చూపెడుతుందో, ఇది బిగ్ పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఇండియాకి బిజినెస్ ఎలా పెరిగిందని. అయితే ఇందులో 90% బిజినెస్ రిలయన్స్ వాళ్ళే చేశారని చెప్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ చూడండి రిలయన్స్ లీడ్ షిప్మెంట్స్ అని చెప్పి. సో ఏదైతే కంప్లీట్‌గా 80-90% వీళ్ళకి జామ్‌నగర్‌లో ఒక ప్లాంట్ ఉంది. సో అక్కడి నుంచి ఆ రిఫైనరీ ప్లాంట్ నుంచే మొత్తం కూడా చేశామని ఏదైతే చెప్తున్నారో ఇది ఒక పక్క పాజిటివ్‌గా కూడా మనం తీసుకోవచ్చు. రిలయన్స్ షేర్ ప్రైస్‌ని ఇది పాజిటివ్‌గా ట్రిగ్గర్ చేయొచ్చు. అదర్ స్టాక్స్ పరంగా చూసుకుంటే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మీదైతే మాత్రం రూ. 1455 అయితే పిఎన్బి బ్యారీస్ ఫినాన్షియల్ మార్కెట్ వాళ్ళు బై చేయడం జరిగింది. గోల్డ్‌మన్ సాచ్ బ్యాంక్ యూరోప్ ఎస్‌సి వాళ్ళైతే మాత్రం సెల్ చేయడం జరిగింది. బట్ వన్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళే దీన్ని బై చేశారు కాబట్టి కొంచెం మనం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కంపెనీ కూడా రూ. 85.75 పర్ షేర్‌కి 36.29 లాక్ షేర్స్‌లో బిఎన్‌బి పారిబస్ ఫైనాన్షియల్ మార్కెట్స్ వాళ్ళైతే మాత్రం బై చేయడం జరిగింది. ఇది కూడా పాజిటివ్‌గానే మనం తీసుకోవచ్చు. యెస్టర్‌డే చాలా వరకు బ్లాక్ అండ్ బల్క్ డీల్స్ జరిగినాయి. అవన్నీ కూడా ఇక్కడ మనకు అప్డేట్స్ కనపడుతున్నాయి. అండ్ నార్మల్‌గా ఉన్న న్యూస్ అప్డేట్స్ ప్రకారంగా చూసుకుంటే దేర్ ఆర్ ఫ్యూ న్యూస్ అప్డేట్స్ అండ్ వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. హిందుస్థాన్ కాపర్ వాళ్ళైతే మాత్రం 3 ఎంటీపీఏ కాపర్ ప్లాంట్స్‌ని అయితే మాత్రం ఎంపీలో అయితే మాత్రం కన్‌స్ట్రక్ట్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు. డీమార్ట్ వాళ్ళు ఆల్మోస్ట్ 7 స్టోర్స్‌ని ఓపెన్ చేశారు. మొత్తం వాళ్ళ స్టోర్ కౌంట్ 488కి వెళ్ళింది. ఇది డీమార్ట్ కంపెనీకి పాజిటివ్‌గా మనం తీసుకోవచ్చు. అరబిందో కంపెనీ వాళ్ళు 26% స్టేక్ స్వర్ణాక్షు సోలార్ పవర్ మీద జూన్ 30 కల్లా తీసుకుంటామని ప్రామిస్ చేస్తున్నారు. ఇది కొంచెం మనం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ ఈరోజు టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు 2 వేరియంట్స్‌ని టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 అయితే మాత్రం 2 వేరియంట్స్‌ని లాంచ్ చేస్తున్నారు. ఇది కూడా వాళ్ళకి కొంచెం మనం పాజిటివ్‌గా అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హెచ్ఏఎల్ వాళ్ళకి అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 32,250 క్రోర్స్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి 2026 మార్చ్ 31కి 32,250 క్రోర్స్ రెవెన్యూ వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇది డెఫినెట్‌గా స్ట్రాంగ్ పాజిటివ్ తీసుకోవచ్చు. 2.5 లాక్ క్రోర్స్ ఔట్‌స్టాండింగ్ ఆర్డర్ కూడా ఉందని చెప్తున్నారు. ఇది హెచ్ఏఎల్ కంపెనీని పాజిటివ్‌గా తీసుకునే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. డీమార్ట్ వాళ్ళు ఇంకో 12 న్యూ స్టోర్స్ యాడ్ చేశారని చెప్తున్నారు. మొత్తం 500కి వెళ్ళిందని. డీమార్ట్ లాస్ట్ టైం క్వార్టర్లీలో చేసిన ప్రామిస్ అనేది ఇప్పుడు కంటిన్యూ చేయగలిగారు. మేబీ ఇది పాజిటివ్‌గా మారే అవకాశం అయితే మాత్రం ఉంది. సో మెజారిటీ ఆఫ్ ద న్యూస్ అప్డేట్స్ అని నేను కవర్ చేశాను. ఇంకేమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నాయి మీరు చూడొచ్చు. ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో కూడా కవర్ చేస్తాను. క్లియర్ కట్‌గా నేను డిస్కస్ చేసిన పాయింట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయిందనుకుంటే డెఫినెట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.